Hi friends, my name is Ishwar. Today topic is physics only bits. Okay, only bits type I will discuss. Okay, 100 top 100 questions. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. నేను ఎన్టీపీసీ ఫిజిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టాప్ 100 క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఒకసారి చూడండి. బ్లేడ్స్ ఆఫ్ ఏ విండ్ మిల్ పోసెసెస్ డాష్ ఇన్స్ దే ఆర్ టర్న్డ్ బై ద ఫాస్ట్ మిల్. ఓకే, విండ్ మిల్లో జరిగే బ్లేడ్స్ ఉంటాయి కదా, విండ్ మిల్లో ఉండే బ్లేడ్స్ ఎలా తిరుగుతాయి, అప్పుడు తిరిగినప్పుడు ఏ ఎనర్జీ ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్ పొసెస్ డాష్ ఇన్స్ దే ఆర్ టర్న్డ్ బై ఏ ఫాస్ట్ విండ్. పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఏ డార్క్ స్కిన్డ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ డాష్ యాజ్ కంపేర్డ్ టు ఏ ఫెయిర్ స్కిన్డ్ మ్యాన్. ఓకే, డార్క్ స్కిన్ మ్యాన్ని వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫెయిర్ స్కిన్ మ్యాన్ని కంపేర్ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ? లెస్ హీట్, లెస్ కోల్డ్. అది ఆన్సర్స్ ఏ డార్క్ స్కిన్డ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ లెస్ హీట్ అండ్ లెస్ కోల్డ్ యాజ్ కంపేర్డ్ టు ఏ ఫెయిర్ స్కిన్డ్ మ్యాన్. నెక్స్ట్, వాట్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ కంప్లీట్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఓకే, ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని బ్రేక్ చేయాలంటే విచ్ డివైస్ యూజ్ చేస్తారు అంటే ఏ డివైస్ యూజ్ చేస్తారు? ఇక్కడ ఆన్సర్ వచ్చి స్విచ్. ఆన్సర్ ఈస్ స్విచ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెంపరేచర్ అట్ బోత్ ఫారెన్హీట్ అండ్ సెంటిగ్రేడ్ స్కేల్స్. ఓకే, బోత్ ఫారెన్హీట్ అండ్ సెంటిగ్రేడ్ స్కేల్స్ ఈక్వల్గా ఉండే వాల్యూ ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత ఉంటుంది? సేమ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే -40 degrees ఉంటుంది ఇక్కడ. ఓకే, -40 degrees. ఓకే, సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ ఈక్వల్ ఎంత ఉందంటే -40 degrees ఉంటుంది. నెక్స్ట్, యాక్సలరేషన్ యాక్ట్స్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద. ఓకే, యాక్సలరేషన్ యాక్ట్స్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్. యాక్సలరేషన్ ఆల్వేస్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే నెట్ ఫోర్స్. ఏముంటుందంటే నెట్ ఫోర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. యర్ ఆన్సర్ ఈస్ నెట్ ఫోర్స్. ఓకే, యాక్సలరేషన్ యాక్ట్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఆటమ్ బాంబ్. ఓకే, విచ్ ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ఆటమ్ బాంబ్? ఓకే, న్యూక్లియర్ ఫీజన్. Your answer is nuclear fission. Okay, what is the unit used measured in the depth of the sea? Okay, depth of the sea. Okay, సముద్రం యొక్క లోతును కనిపెట్టడానికి ఏ యూనిట్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడు ఇక్కడ. ఫ్యాథమ్ యూజ్ చేస్తారు. ఓకే, ఫ్యాథమ్ అని యూజ్ చేస్తారు. ఓకే, యూనిట్ ఫ్యాథమ్ అనేది డెప్త్ ఆఫ్ ద సీ యొక్క యూనిట్. నెక్స్ట్, అస్టిగ్మాటిజం కెన్ బి కరెక్టెడ్ బై. ఓకే, అస్టిగ్మాటిజంని ఏ లెన్స్ ద్వారా కరెక్ట్ చేస్తారని అడుగుతున్నాడు అంటే ఇక్కడ సిలిండ్రికల్ లెన్స్. ఓకే, సిలిండ్రికల్ లెన్స్ యూస్ చేస్తారు. సిలిండ్రికల్ లెన్స్ అనేది యూస్ చేస్తారు. అస్టిగ్మాటిజం కెన్ బి కరెక్టెడ్ బై సిలిండ్రికల్ లెన్స్. నెక్స్ట్, లాంబర్ట్స్ లా ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, ఏం చెప్తున్నా అంటే ఇల్యూమినేషన్ సంబంధించిందే లాంబర్ట్స్ లా. నెక్స్ట్, ఇన్ ఏ బ్యాటరీ విచ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, బ్యాటరీ అనేది ఏ ఎనర్జీ ద్వారా కన్వర్ట్ అవుతుంది, అంటే ఎలా వర్క్ అవుతుంది, ఏ ఎనర్జీ ద్వారా వర్క్ అవుతుంది అంటే బ్యాటరీ ఎలా కన్వర్ట్ అవుతుందంటే కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. ఓకే, కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా కన్వర్ట్ అయ్యేదాన్ని బ్యాటరీ అని చెప్తాం మనం. నెక్స్ట్, ద లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్స్ ఆఫ్ లెన్స్ waves of less than 20 Hz are called. The longitudinal mechanical waves less than 20 Hz are called infrasonic. ఓకే, ఇన్ఫ్రాసోనిక్ అంటారు లెస్ దాన్ 20 Hz ఉంటే. ఓకే, ఇన్ఫ్రాసోనిక్ అంటారు. 20 Hz లెస్ దాన్ 20 Hz ఉంటే ఇన్ఫ్రాసోనిక్ అంటారు లెస్ దాన్ 20 Hz. నెక్స్ట్, డిస్టెన్స్ ఆఫ్ స్టార్స్ ఆర్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్. ఓకే, లైట్ ఇయర్ని డిస్టెన్స్ ఆఫ్ స్టార్స్ అంటాం. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ ఇన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డెడ్ ఫర్ ద నోబెల్ ప్రైజ్ ఫర్
ఏ దాంట్లో అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో. ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. ద బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్ పొసెస్ ఇన్స్ దే ఆర్ టర్న్డ్ బై ఫాస్ట్ విండ్. అంటే ఎలా టర్న్ అవుతుంది ఫాస్ట్ విండ్గా అని అడుగుతున్నాడు. ఏ ఎనర్జీ ద్వారా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా. నెక్స్ట్ ఏ డార్క్ స్కిన్డ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ లెస్ హీట్ అండ్ లెస్ కోల్డ్ యాజ్ కంపేర్ టు ఫెయిర్ స్కిన్ మ్యాన్. ఓకే, ఏ డార్క్ స్కిన్డ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ లెస్ హీట్ అండ్ లెస్ కోల్డ్ యాజ్ కంపేర్ టు ఏ ఫెయిర్ స్కిన్ మ్యాన్. నెక్స్ట్ విచ్ డివైజ్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ కంప్లీట్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఓకే, ఏ డివైజ్ కంప్లీట్గా బ్రేక్ చేయాలంటే ఏది యూజ్ చేస్తారంటే స్విచ్ యూజ్ చేస్తారు. ఇక్కడ స్విచ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ ఈక్వల్గా ఉండే టెంపరేచర్ ఎలా ఉంటుంది? సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ ఈక్వల్గా ఉండే టెంపరేచర్ -40. ఇది రైల్వే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాను. ఒకసారి ఇంపార్టెంట్ చూడండి, బిట్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, యాక్సిలరేషన్ యాక్ట్స్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్. ఓకే, యాక్సిలరేషన్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద నెట్ ఫోర్స్. ద ప్రిన్సిపల్ యూజ్డ్ వర్కింగ్ ఇన్ ద అటమ్ బాంబ్ ఈస్ న్యూక్లియర్ ఫిజన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ యూజ్డ్ ఇన్ ద మెజర్ ద డెప్త్ ఆఫ్ ద సీ. డెప్త్ ఆఫ్ ది సీ ఇందాక చెప్పాను, ఫ్యాథమ్ యూజ్ చేస్తారు. అస్టిగ్మాటిజం కెన్ బి కరెక్టెడ్ బై సిలిండ్రికల్ లెన్స్. లెంబర్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్. ఓకే, బ్యాటరీ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్ లెస్ దాన్ 20 హెర్ట్జ్లో ఉంటే ఏమంటారంటే ఇన్ఫ్రాసోనిక్ అంటారు. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ ఉంది, అవి కూడా చెప్తాను, నెక్స్ట్ బిట్స్ వస్తాయి. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ లైట్ ఇయర్స్. ఓకే, మనం డిస్టెన్స్ యొక్క స్టార్స్ని ఎలా చేస్తామంటే లైట్ ఇయర్స్. కలర్ ఆఫ్ ద స్టార్స్ ఎలా డిసైడ్ చేస్తాము? టెంపరేచర్. కలర్ని డిసైడ్ చేసేది స్టార్స్ యొక్క కలర్స్ని చేసేది ఎలా అంటే టెంపరేచర్. చూడు, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, కలర్ ఆఫ్ ద స్టార్స్ అని అడిగాడంటే ఏదాన్ని మెజర్ చేస్తుందంటే టెంపరేచర్ని. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ. ఓకే, ఎలక్ట్రానిక్ మోటార్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానిక్ ఎనర్జీ. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్ ఓన్లీ ఎలక్ట్రిక్ మోటార్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్. ఓకే, అదే మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ అయితే డైనమో. ఓకే, మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ అవుతుందంటే ఏదవుతుందంటే డైనమో అవుతుంది. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ వాజ్ ఇన్వెంటెడ్ యాజ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ అడెసివ్ ఫోర్స్. ఓకే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ అడెసివ్ ఫోర్స్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ గుడ్ కండక్టర్స్ ఆర్. ఓకే, గుడ్ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అని ఏం చెప్తా అంటే లాస్లీ బౌండ్. 1 barrel ఆఫ్ ఆయిల్ ఈక్వల్ టు ఎంత? 1 barrel ఆఫ్ ఆయిల్ 159. ఓకే, 1 barrel ఆఫ్ ఆయిల్ వచ్చి 159 లీటర్స్. నెక్స్ట్ ఇఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ కట్ లెంత్ వైజ్ ఇంటూ 3 parts, ద టోటల్ నంబర్ ఆఫ్ పోల్స్ బి. ఓకే, ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగంటే ఒక అయస్కాంతంని 3 partsగా చేస్తాం. ఇదొక అయస్కాంతము, ఇదొక అయస్కాంతము. దాంట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. మ్యాక్సిమం ఇక్కడ అడిగింది దీంట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయంటున్నాడు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం 3 partsగా విడదీసాం. 1 2 3. ఇక్కడ నార్త్ సౌత్ ఎన్ని పోల్స్ ఉన్నాయి? టోటల్ 6 పోల్స్ ఉంటాయి. ఓకే, ఒక బార్ మ్యాగ్ కట్ ఇన్ లెంత్ వైజ్ ఇన్ ద 3 parts, ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ కెన్ బి 6. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ హాలో దెన్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైస్. ఓకే, బాడీ అనేది ఒక హాలోలో ఉంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుందంటే అవుట్ సైడ్ ద మెటీరియల్లో ఉంటుంది. నెక్స్ట్ if the temperature inside a room is increased, the relative humidity will be. Okay, if the temperature inside the room is increased, the relative humidity will decrease. Okay, టెంపరేచర్ అనేది లోపల ఉండే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే దాని యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇన్ సమ్మర్ ద మిరేజెస్ ఆర్ సీన్ డ్యూ టు ద ఫినామినాన్ ఆఫ్. ఇలా ఎండమాలు కనపడుతుంటాయి మనం దారిలోకి పోయేటప్పుడు,
అది ఏ దాని వల్ల అని అడుగుతున్నాడు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, mirage, if in a summer mirages are seen due to phenomenon of total internal reflection. Next, in the visible spectrum which color has the longest wavelength. ఓకే, విజిబుల్ స్పెక్ట్రమ్లో దాని యొక్క లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏదానికి ఉంటుంది, ఏ కలర్కి ఉంటుంది అని అడుగుతున్నాడు. రెడ్ కలర్కి ఉంటుంది ఎక్కువ. తక్కువ ఉండేదంటే మినిమం వచ్చి బ్లూ కలర్కి ఉంటుంది. ఎక్కువ ఉండేది వచ్చి రెడ్ కలరు, తక్కువ ఉండేది వచ్చి లీస్ట్ వచ్చి బ్లూ కలర్. నెక్స్ట్, ఇన్ విచ్ మీడియం సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఓకే, ఏ మీడియంలో సౌండ్ అనేది ట్రావెల్ ఫాస్ట్ అవుతుంది అంటే సౌండ్ అనేది ఒక సౌండ్ అనేది ఫాస్ట్గా మూవ్ అయ్యేది సాలిడ్స్లోనే. నెక్స్ట్, ఇన్సెక్ట్స్ కెన్ మూవ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ వితౌట్ సింకింగ్ డ్యూ టు. ఓకే, ఏమైనా దోమలు కానీ ఈగలు కానీ వాటర్లో నడుస్తూ ఉంటాయి, ఎందుకోసం అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. ఓకే, ఇన్సెక్ట్స్ కెన్ మూవ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ వితౌట్ సింకింగ్ ఈజ్ డ్యూ టు అంటే అది తడవకుండా వెళ్తూ ఉంటాయి, నడుస్తుంటాయి. అది ఎందువల్ల అంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, ద లాస్ ఆఫ్ ఎలక్ట్రోలిసిస్ వేర్ ప్రపోజ్డ్ బై. ద లాస్ ఆఫ్ ఎలక్ట్రోలిసిస్ వేర్ ప్రపోజ్డ్ బై మైకెల్ ఫారడే. ఓకే, మైకెల్ ఫారడే. నెక్స్ట్ చూడండి, ఇంకోసారి డిస్కస్ చేస్తాను. ఎలక్ట్రానిక్ మోటార్ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రానిక్ మోటార్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ రాబర్ట్ కోచ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. నెక్స్ట్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ అడెసివ్ ఫోర్స్. ఓకే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ అడెసివ్ ఫోర్స్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ ఇన్ గుడ్ కండక్టర్స్ ఆర్ లాస్లీ బౌండ్. one barrel of oil equal to 159 liters. Next, if a bar magnet is cut lengthwise into 3 parts, what will be the total number of poles be? ఓకే, ఇప్పుడే ఇందాక చెప్పాను, ఒక బార్ మ్యాగ్నెట్ని 3 టైప్స్గా మనం కట్ చేసామంటే దాంట్లో 6 పోల్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, if the body hollow, then its center of gravity lies outside the material. Next, if the temperature inside a room is increased, the relative humidity will decrease. In summer, the mirages are seen due to the phenomena of, ఓకే, ఎండమావులు ఎలా కనబడతాయని అడుగుతున్నాడు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్, ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ విచ్ కలర్ హ్యాస్ లాంగెస్ట్ వేవ్ లెంత్. ఇక్కడ విచ్ కలర్ ఆఫ్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇయర్, రెడ్ కలర్. లీస్ట్ వేవ్ లెంత్ బ్లూ కలర్. ఇన్ విచ్ మీడియం సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్, సాలిడ్. ఓకే, ఏ మీడియంలో సౌండ్ అనేది ట్రావెల్స్ ఎక్కువ అవుతుందంటే సాలిడ్స్లో. నెక్స్ట్, ఇన్సెక్ట్స్ కెన్ మూవ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ వితౌట్ సింకింగ్ ఈజ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. ఓకే, ఇన్సెక్ట్స్ అంటే దోమలు, ఈగలు అవన్నీ తడవకుండా నడుస్తాయి వాటర్లో, ఏ దాని వల్ల అని అడుగుతున్నాడు, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ వల్ల. నెక్స్ట్, ఓకే, ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ వేర్ ప్రపోజ్డ్ బై మైకెల్ ఫారడే. నెక్స్ట్ చూడండి, లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ. లైట్స్ ఎలా ట్రావెల్ అవుతుంది, స్ట్రైట్ లైన్లో ట్రావెల్స్ అవుతుంది. ఒక టార్చ్ లైట్ తీసుకొని మనం స్ట్రైట్గా వేస్తాం, కరువులో ఏమి ఎప్పుడు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలింగ్ ఏజెంట్ ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలింగ్ ఏజెంట్ ఈజ్ మోస్ట్ ద వరల్డ్స్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో కూలింగ్ ఏజెంట్గా ఎక్కువ యూజ్ చేసేది ఏది అంటే వాటర్ని. నెక్స్ట్, నేచర్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్. ఓకే, సౌండ్ వేవ్ ఎలా, దాని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్స్. 1 Fermi unit is equal to 10 to the power of minus 15 meter. 10 to the power of minus 15 meter. 1 Fermi equal to 10 to the power of minus 15 meters. Next, what is the principle on the transformer? How many basic SI units are there? SI units are ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి, తెలుసు కదా ఆల్రెడీ. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ వర్క్ ద ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఇండక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ టర్మ్డ్ యాజ్ 1 astronomical unit. ఓకే, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. టోటల్ 33 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇంకా 75 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మ్యాక్సిమం రైల్వే ఎన్టీపీసీ క్లాసులు, సైన్స్ అండ్ స్ట్రాటజీకి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.